గంజాయి స్మగ్లర్లు ఖతర్నాక్ ప్లాన్లు వేస్తున్నారు. పోలీసులకు చిక్కకుండా సరికొత్త మార్గాల్లో స్మగ్లింగ్ చేస్తున్నారు. పుష్ప సీన్లను తలదన్నేలా అంబులెన్స్ లో గంజాయి రవాణా చేయడం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలకలం రేపింది. ఏఓబీ నుంచి తమిళనాడుకు అంబులెన్స్ లో గంజాయి తరలిస్తుండగా మార్గ మధ్యలో కొత్తగూడెం వద్ద టైర్ పంక్చర్ అవడంతో కేటుగాళ్ల గుట్టు బయటపడింది. అంబులెన్స్ డ్రైవర్ సాయం కోరడంతో టైర్ మార్చేందుకు స్థానిక యువకులు వచ్చారు. అనుమానంతో అంబులెన్స్ బ్యాక్ డోర్ ఓపెన్ చేసిన ఆ యువకుడికి షాకింగ్ దృశ్యాలు కనిపించాయి. అంబులెన్స్ వెనక భాగంలో ప్యాకింగ్ చేసిన గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో పోలీసులకు యువకులు సమాచారం అందించారు. వాహనాన్ని సీజ్ చేసి విషయాన్ని గోప్యంగా ఉంచి డ్రైవర్ను పోలీసులు విచారిస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు. థ్యాంక్ యూ వైశాలి. ఏదైతే గంజాయి స్మగ్లర్లు పోలీసులకి మధ్య కాలంలో పట్టుబడుతూ ఉండడంతో అయితే స్మగ్లర్లు రోజుకో ఆలోచనతో అయితే రూట్ మారుస్తున్నారని చెప్పాలి. తాజాగా అలాంటి ఘటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో అయితే అంబులెన్స్ లో గంజాయి తరలిస్తూ పట్టుబడి ఘటనైతే చోటు చేసుకుంది. ఏదైతే పుష్ప సినిమాలో ఎర్రచందనం దొంగలు పోలీసులు కళ్ళు కప్పి కొత్తగా మార్గాలు తెరలేపుతూ చూసాము. అలాంటి తరహాలోనే అంబులెన్స్ లోని గంజాయిని ఒరిస్సా నుండి అంటే తమిళనాడు రాష్ట్రంగా అంబులెన్స్ లో తరలిస్తూ అయితే కటకటాలు పాలయ్యారు. నిన్న రాత్రి సమయంలో ఒరిస్సా నుంచి తమిళనాడుకి వెళ్తున్న క్రమంలో అయితే అంబులెన్స్ ద్వారా గంజాయి తరలిస్తున్న క్రమంలో అయితే కొత్తగూడెంలో అంటే రామవరం అంటే మన విజయవాడ హైవే పై అయితే రామవరం ప్రాంతంలో అయితే అంబులెన్స్ టైర్ పంచర్ అవడంతో అయితే అంబులెన్స్ ని డ్రైవర్ అక్కడ ఉన్నటువంటి స్థానికులు సాయం కోరడంతో అయితే టైర్ మార్చేందుకు అయితే స్థానిక యువతను సాయం చేశారు. అయితే సైరన్ తో వెళ్తున్నటువంటి అంబులెన్స్ ఒక్కసారిగా అంబులెన్స్ పవర్ ఆపడంతో ఆ యువకులకు అనుమానం వచ్చిందంటే అందులో ఒకవేళ పేషెంట్ ఉంటే మాత్రము అంబులెన్స్ ఆపితే అక్కడ ఎలా గాలి అందుతనే కోణంలో అయితే ఆ అంబులెన్స్ ఉన్నటువంటి వెనక డోర్ ఓపెన్ చేసి చూడటంతో అయితే అందులో ఉన్నటువంటి గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. దీంతో వెంటనే ఆ స్థానిక ప్రజాప్రతినిధులకి తెలియపరిచి వారి సహకారంతో అయితే యువకులు కూడా పోలీసు సమాచారం అందించారు. అయితే తెలుసుకున్నటువంటి రంగంలో దిగినటువంటి పోలీసులు కూడా అంబులెన్స్ వాహనాన్ని తనిఖీ చేయగా అయితే అందులో భారీ స్థాయిలో గంజాయి ప్యాకెట్లు గుర్తించారు. దాదాపు దీని కోట్ల విలువ కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి అంబులెన్స్ లో డ్రైవర్ తో పాటు మరో వ్యక్తిని కూడా అందులో ఉన్నటువంటి మరో వ్యక్తిని కూడా మన పోలీస్ స్టేషన్ తరలించి విచారిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని మాత్రం పోలీసులు అయితే గోప్యంగా ఉంచారు. ఈ గంజాయి ఎవరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనే కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేపట్టే పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకున్న మాత్రం గంజాయి కొన్ని నెలలుగా కూడా ఛత్తీస్గఢ్ ఒరిస్సా నుంచి భారీ స్థాయిలో గంజాయిని అంటే హైదరాబాద్ కావచ్చు, ఇటు మహారాష్ట్ర కావచ్చు, ఇటు ఒరిస్సా తదితర ప్రాంతాలకైతే పెద్ద మొత్తంలో గంజాయి తరలిస్తున్న నేపథ్యంలో అయితే పలుమార్లు పట్టుబడుతున్న క్రమాల్లో పట్టుబడుతున్నారు. ఈ క్రమంలోనే కొత్త తరహాలో ఆలోచిస్తున్న ఒక ట్రాక్టర్ కావచ్చు, ట్రాక్టర్ కింద క్యాబిన్ తయారు చేయడం కావచ్చు, కొన్ని పళ్ళ వాహనాలు కూరగాయల వాహనాల్లో కూడా ట్రైలర్లో పెట్టేసి కూడా తరలిస్తున్న క్రమంలో అయితే పట్టుబడుతున్నారు. ఈ కోణంలోనే కొత్త తరహాలో ఈ రోజు అంబులెన్స్ అంటే పేషెంట్ వెళ్తున్న కోణంలో పేషెంట్ వెళ్తే మాత్రం ఎక్కడ పోలీసులు ఆపరనే కోణంలో అయితే ఈ రోజు అంబులెన్స్ లో పట్టుబడ్డారని చెప్పుకోవచ్చు వైశాలి.